ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది. ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతూ ఉన్నాయి. కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకొని పెట్టుబడులు కూడా పెట్టేసాయి. మరికొన్ని కార్పొరేట్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నాయి. అయితే రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు గారి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, విషం కక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు కొన్ని కార్పొరేట్ కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ఆ కార్పొరేట్ కంపెనీలకి కొన్ని వెసులుబాట్లు ప్రభుత్వం కల్పించి తీరాలి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొన్ని కార్పొరేట్ కంపెనీలను ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించి వారు పెట్టుబడులు పెట్టేందుకు వచ్చినటువంటి నేపథ్యంలోనే వారికి కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా టీసీఎస్ అనేటువంటి కంపెనీకి ఎకరా 99 పైసలు చొప్పున కొన్ని ఎకరాలు కేటాయించింది. అది పెద్ద ఎత్తున ఇప్పుడు కొంతమంది దాన్ని రాద్ధాంతం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ సంపదను చంద్రబాబు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దోచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కార్పొరేట్లకి ఇప్పుడు చంద్రబాబు గారు కొమ్ముగాస్తున్నారు అన్నట్లుగా సోషల్ మీడియాలో చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు గారి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వారు ప్రయత్నం చేసినప్పటికీ అది విఫలమైంది. ఇప్పుడు అలాంటిదే ఇంకొక అంశం మీద కూడా కొంతమంది బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది ఇదేంటయ్యా అంటే పుల్లెల గోపీచంద్ అకాడమీ కోసం, పుల్లెల గోపీచంద్ టెన్నిస్ అకాడమీ ఏదైతే ఉందో, షటిల్ అలాగే బ్యాడ్మింటన్ టెన్నిస్కి సంబంధించినటువంటి అకాడమీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12 ఎకరాల భూమిని కేటాయించింది. ఒక్కొక్క ఎకరాకి 10 లక్షల చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12 ఎకరాల భూమిని ఈ పుల్లెల గోపీచంద్ అకాడమీకి అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ప్రసాద్ గారికి క్రికెట్ అకాడమీ కోసం మరో 12 ఎకరాల భూమిని అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక ఎకరం వచ్చేసి 10 లక్షల చొప్పున వారికి ఇవ్వడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో క్రీడాకారులను ప్రోత్సహించేటువంటి, లేకపోతే వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసుకొచ్చేలాగా, వారికి శిక్షణ పొందేందుకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ఆ నిర్ణయాలను కూడా ఎండగట్టేటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసినా తప్పు అనేటువంటి ప్రయత్నం అయితే కొంతమంది చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి కౌంటర్ ఇస్తూ మరికొంతమంది నిజంగా అసలు పుల్లెల గోపీచంద్ గారికి ఆ భూమిని ఇవ్వడం ఎంత మంచిదనేది కొంతమంది అయితే పోస్ట్ చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే పుల్లెల గోపీచంద్ గారి అకాడమీలో శిక్షణ పొందినటువంటి కొంతమంది క్రీడాకారులు, వారు ప్రపంచ స్థాయిలో క్రీడల్లో రాణించడం జరిగింది. అలాగే ఒలింపిక్స్లో సత్తా చాటి కొన్ని పథకాలను కూడా గెలుచుకోవడం జరిగింది. సైనా నెహ్వాల్ గారు అక్కడి నుంచి వచ్చిన వారే, పివి సింధు గారు అక్కడి నుంచి వచ్చిన వారే. అలాగే రానున్నటువంటి రోజుల్లో పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొంది ఈ ప్రపంచ స్థాయి క్రీడల్లో కూడా రాణించేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. సో ఇంతమందిని తయారు చేసినటువంటి పుల్లెల గోపీచంద్ అకాడమీకి ఆ భూమిని ఇవ్వడం అవసరమా అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో మరికొంతమంది ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ పోస్ట్ ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. గోపీచంద్ అకాడమీకి 12 ఎకరాలు ఇవ్వడం మీద కొన్ని పోస్టులు చూశాను. ఆ భూమికి ఎకరానికి 20 కోట్ల లెక్కన కట్టేసి 240 కోట్లు భూమి ఇచ్చేశారు అంటూ పెద్ద ఎత్తున ఇప్పుడు చంద్రబాబు గారి మీద విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పుడు గచ్చిబౌలిలో ఉన్నటువంటి పుల్లెల గోపీచంద్ అకాడమీ విలువ ఎకరం వచ్చేసి ఎక్కడ 150 కోట్ల పైనే ఉంటుంది అని, అది అమ్మేసుకుంటే మొత్తంగా 750 కోట్ల పైన వస్తుందని, కొన్ని తరాల పాటు సెటిల్ అయిపోవచ్చు, కానీ పుల్లెల గోపీచంద్ గారు అమ్ముకున్నారా, లేదు తన తిప్పల పడి నడుపుతున్నారా అంటూ ప్రశ్నిస్తూ ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. సో నిజంగా మనం ఒక విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకుంటే, గతంలో కూడా నారా చంద్రబాబు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ క్రీడాకారులను ప్రోత్సహించాలని,
లేకపోతే క్రీడాకారులకి ఆడుకునేందుకు ఆట స్థలాలు ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే పుల్లెల గోపీచంద్ గారికి ఆ అకాడమీ పెట్టుకునేందుకు అక్కడ కొంత గచ్చిబౌలిలో కొంత స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలో నిర్మించినటువంటి ఈ పుల్లెల గోపీచంద్ అకాడమీలోనే పివి సింధు గారు శిక్షణ పొందారు, సైనా నెహ్వాల్ ఆవిడ శిక్షణ పొందారు, సానియా మిర్జా ఆవిడ కూడా అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటారు. అలాగే వీరిద్దరూ అయితే నిజంగా ప్రపంచ స్థాయి క్రీడల్లో రాణించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. దాంతోపాటుగా ఒలింపిక్స్లో కూడా కొన్ని పథకాలు గెలిచారు. అంటే వారు ఒలింపిక్స్ వరకు వెళ్ళి దేశానికి పథకం తీసుకొచ్చారు అంటే అది కేవలం పుల్లెల గోపీచంద్ గారి అకాడమీ వల్ల. ఆ అకాడమీకి భూములు ఇచ్చినటువంటి నారా చంద్రబాబు గారి వల్లే అది సాధ్యమైంది. కానీ దాన్ని మాత్రం ఇప్పుడు కొంతమంది తప్పుపట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సేమ్ ఇప్పుడు పుల్లెల గోపీచంద్ అకాడమీకి ఆంధ్రప్రదేశ్లో 12 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దానికి ఎకరా 20 కోట్ల చొప్పున లెక్కగట్టి మొత్తం 240 కోట్ల రూపాయల భూమిని పుల్లెల గోపీచంద్ గారికి ధారాదత్తం చేశారు చంద్రబాబు గారు అన్నట్టుగా బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారు. అయితే నిజంగా చెప్పాలి అంటే నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ నైపుణ్యం బయటికి రావాలంటే కొంతమందిలో, అంటే ముఖ్యంగా క్రీడాకారుల్లో ఉన్నటువంటి నైపుణ్యం బయటికి రావాలంటే వారికి సరైనటువంటి శిక్షణ అవసరం. ఆ శిక్షణ తీసుకోవాలి అంటే ఇటువంటి భూములు ఖచ్చితంగా ఉండాలి. అంటే పుల్లెల గోపీచంద్ గారు లాంటి వారికి అక్కడ అకాడమీ నిర్మించేందుకు భూములు ఇవ్వాలి. ఆ అకాడమీ కనుక నిర్మితం అయితే ఎంతోమంది అక్కడికి వెళ్ళి శిక్షణ తీసుకొని రాబోయేటువంటి రోజుల్లో అనేక రకమైన క్రీడల్లో వారు రాణించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాడ్మింటన్, టెన్నిస్ వంటి క్రీడల్లో ముఖ్యంగా రాణించేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ దాన్ని మాత్రం వీళ్ళు గుర్తించకుండా 20 కోట్ల రూపాయలు ఎకరా విలువ చేసేటువంటి భూమిని, మొత్తంగా 12 ఎకరాల భూమిని పుల్లెల గోపీచంద్ గారి అకాడమీకి ఇచ్చేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా కొంతమంది లెక్కలేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ లెక్కలకి ఇతను కరెక్ట్గా సమాధానం చెప్పారు. ఇన్స్టిట్యూషన్స్ సెట్ చేసేటప్పుడు వాటి రియల్ ఎస్టేట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూములు ఇవ్వలేదు. ఇప్పుడు గోపీచంద్ అకాడమీ సెటప్ చేయడానికి 20 కోట్లు ఖర్చు అవుతుంది. దాని నుంచి కనీసం సంవత్సరానికి 5 కోట్ల రెవెన్యూ వస్తే కానీ వడ్డీలు కట్టడానికి కూడా డబ్బులు రావు. షటిల్ ఆడేటువంటి వాళ్ళు అంత డబ్బులు కడతారా అంటే ఆ పరిస్థితి అయితే ఉండదు. ఒక లెవెల్ రెవెన్యూ రావాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. అక్కడ కడుతుంది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కాదు, రియల్ ఎస్టేట్ లెక్కలు వేసి భూములు ఇవ్వడానికి. కానీ ఇటువంటి అకాడమీలు కట్టడం వల్ల ఆ ప్రాంతం మొత్తం రియల్ ఎస్టేట్ విలువ పెరుగుతుంది. నిజంగా చెప్పాలంటే భూములు లెక్కలేసి ప్రభుత్వం ఇటువంటి ప్రయోజనం చేకూర్చేలాగా పనులు చేయదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుల్లెల గోపీచంద్ అకాడమీకి ఈ భూమిని ఇచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ కనుక అకాడమీ పడితే ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పెరిగిద్ది. దానివల్ల ఈ 240 కోట్లు అనేది అసలు అది లెక్కే కాదు. నిజంగా ఆ ప్రాంతం మొత్తం కూడా ఈ అకాడమీ వల్ల ఆ ప్రాంతం విలువ పెరిగేటువంటి అవకాశం ఉంది. అక్కడ రియల్ ఎస్టేట్ రంగం కూడా పుంజుకునేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ఇతనైతే చెప్తూ ఉన్నాడు. టీసీఎస్ లాంటి కంపెనీలకు 99 పైసలకి భూములు ఇచ్చిన, గోపీచంద్ అకాడమీ లాంటి వాటికి భూములు ఇచ్చిన అదే అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి ఆలోచనతోనే ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిని కోరుకునే ఇచ్చింది. వాటి వల్ల ఒక ఏరియా మొత్తం రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుతుంది. దీన్ని రూపాయలు విసిరేసి 1000 రూపాయలు ఏరుకోవడం అంటారు. ఇది మీకు అర్థం కాదులే అంటూ కొంతమంది పోస్టులు పెడుతూ ఉన్నారు. నిజంగా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు పుల్లెల గోపీచంద్ అకాడమీకి కానివ్వండి, అటు ప్రసాద్ గారికి కానివ్వండి 12 ఎకరాల చొప్పున కేటాయించినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారు వారి ఆట తీరును ప్రదర్శించేందుకు కొన్ని ప్లాట్ఫామ్స్ లాగా ఇవి ఉపయోగపడతాయని, వీటి వల్ల నిజంగా ప్రభుత్వానికి కూడా మేలు జరగబోతుంది. అది ఏ రకంగా అంటే ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం అనేది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో అభివృద్ధి చెందుతుంది. దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరుగుతుందే కానీ ఎక్కడా నష్టం జరిగేటువంటి అవకాశం లేదంటూ చాలామంది అయితే విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.